ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఒకసారి డైలీ యూట్యూబ్ మీద చెక్ చేస్తున్నాను. నేను ఇలాంటి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉన్నాయి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను. దాని అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఫాంట్ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. వీడియో కోసం అయితే నేనైతే తప్పకుండా మీకు అయితే ఒక లింక్ అయితే పెడతాను. ఇలా ఫాంట్ యాడ్ చేసుకోవాలనేది అయితే నేనైతే చెప్తాను. దాన్ని బట్టి మీరైతే ఒక వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫాంట్ యాడ్ చేసుకుంటే మీకైతే చూడడానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలా అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే నేను ఫాంట్ యాడ్ చేస్తాను. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకుంటే మనకైతే వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఫాంట్ యాడ్ చేస్తున్నాను. మీకు ఒక లింక్ అయితే పెడతాను అనమాట. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని అయితే మీరైతే ఆ ఫాంట్ లింక్ అని అయితే కామెంట్ చేయండి. నేను డైరెక్ట్ గా మీకు వీడియో సెండ్ చేస్తాను. లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అనమాట. దాన్ని చూసి అయితే మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఫొటోస్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ అయిపోయిన తర్వాత ఫాంట్స్ ఇక్కడ మనకి ఫొటోస్ వస్తున్నాయి కదా, ఈ ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఒకటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ గ్రూప్ అని కనబడుతుంది. గ్రూప్ అని మాస్క్ అని కనబడుతుంది. దానిపైన ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ లెక్క లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ ఉంది కదా, స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ఈ ట్యాప్ చేసుకుని మన గ్యాలరీ ఓపెన్ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోస్ ఏవి కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మీరైతే ఇలా అయితే వస్తుంది. మీరు కొంచెం ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. సింపుల్ యాడ్ అయితే అయిపోయింది చూడండి. ఇలా మీరైతే ఇక్కడ గ్రూప్స్ కనబడుతున్నాయి. గ్రూప్స్ అన్ని ఇక్కడ ఫస్ట్ గ్రూప్, సెకండ్, థర్డ్ మనకి ఇక్కడ 4 గ్రూప్స్ కనబడుతున్నాయి కదా. 4 గ్రూప్స్ సేమ్ ప్రాసెస్. గ్రూప్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్ లెక్క లెఫ్ట్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లెక్క స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది, దానిపైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చండి. మనకు సింపుల్ గా ఇక్కడైతే ఫోటోకి అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫుల్ గా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మీకైతే చూడడానికి బాగా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే యాడ్ అయితే అయిపోయింది. ఇలానే ఇక 2 ఫొటోస్ కనపడుతున్నాయి. ఈ ఫొటోస్ కూడా మీరైతే అలానే రీప్లేస్మెంట్ పెట్టుకొని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఈ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోండి. ఇంకొక 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కనపడుతున్న 2 గ్రూప్స్ ని యాడ్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ చేయలేదు మీకు యాడ్ అయితే అయిపోతుంది ఫోటో. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఫస్ట్ లో గ్రూప్ యాడ్ చేసాం కదా, ఇలానే ఇక్కడ కూడా గ్రూప్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఫోటో యాడ్ అయితే అయిపోతుంది. చూసుకున్నట్లయితే యాడ్ అయితే అయిపోయింది కదా, సింపుల్ గా యాడ్ అయితే అయిపోయింది చూడండి. ఇలా మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చాను. ఇలా గ్రూప్స్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. గ్రూప్స్ యాడ్ చేసుకున్నాక ఈ ఫోటో యాడ్ చేసుకున్నాక మీరు ఇక్కడ ఫాంట్ ఏదైనా ప్రాబ్లం వస్తే వీడియో పెడతాను, దాని వీడియోని అయితే చూసేది చేసుకోండి. ఇక్కడ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇంకొక ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైకి వెళ్ళారంటే గ్యాలరీ ఓపెన్. మీకు మళ్ళీ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మీకు అయితే అక్కడ యాడ్ అయితే అయిపోతుంది. ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది.
మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ వదిలేసి సైడ్ స్క్రోల్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ కనపడే ఫొటోస్ మొత్తం మీరు రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఈ సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ ఫోటో వద్దకు వచ్చేసి ఫోటో పైన ట్యాప్ చేస్తాం, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కింద స్టార్ సింబల్ పైకి వెళ్తాం, మళ్ళీ గ్యాలరీ అవుతుంది. సేమ్ ప్రాసెస్ ఫొటోస్ పైన ట్యాప్ చేసుకొని పైన టిక్ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే యాడ్ అయితే అయిపోతుంది. చూడండి సింపుల్ గా ఫోటో రీప్లేస్మెంట్ అయితే అయిపోయింది. ఇలానే మొత్తం ఈ ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వీడియో కంప్లీట్ అయితే అయిపోతుంది. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన మీకు అయితే ఇక్కడ ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసి పెట్టేస్తాను వీడియో కోసం. అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే సింపుల్ గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి అనమాట. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకైతే సింపుల్ గా అయితే వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవరైతే వీడియో అయితే కొత్తగా చూస్తారో మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది కదా, బ్యాక్ వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది, ఎక్స్పోర్ట్ సింబల్ పైన ట్యాప్ చేసి వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని అయితే మీకైతే డైరెక్ట్ గా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.